అస్మద్గురుభ్యో నమః. శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పంలో మనము ప్రార్థన పూర్తి చేసుకున్నాక నమస్కరించుకొని ఆచమనం చేసి ఎడమ చేతితో ఉద్దిరణ పట్టుకొని నీటి పాత్ర నుంచి 3 సార్లు నీటిని కుడి చేతిలో వేసుకొని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని నీటిని తాగాలి. హస్త ప్రక్షాళ్యమంటూ ఉద్దిరణతో నీటిని తీసుకొని కడుక్కోవాలి. ఆ తర్వాత గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమివారకాః ఏతేషాన్ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః అని చెప్పుకొని ఓం ప్రాణాయామం చేసి నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని గాయత్రి మంత్రాన్ని జపించుకున్నాక దీపారాధన వెలిగించి ఈ సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమేనేన ఆ సంవత్సరం పేరు చెప్పుకొని దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథో బృహస్పతి వాసరయుక్తాయాం ఏ తిథిలో వస్తే ఆ రోజు తారీఖును ఆ వారం పేరు చెప్పుకొని శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నామధేయ శ్రీమతః గోత్రస్య నామధేయస్య అంటే పూజ చేసేవారు వారి గోత్రము పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న పిల్లల పేర్లు కూడా చెప్పాలి. అలా చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్యర్థం వర్షే వర్ష ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానాం ఆవాహనాది షోడోపచార పూజాం కరిష్యే అంటూ కుడి చేతి మధ్యవేళతో నీళ్లు ముట్టుకోవాలి. అదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతం పూజాం కరిష్యే తదంగం కలస పూజాం కరిష్యే అంటూ కలస పూజను ప్రారంభించాలి. ఓం గం గణపతయే నమః.